యేసయ్య ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు కూడా ఒక ఉపమానం, ఆ ఉపమానం స్పష్టంగా ఉంది. ఒక యజమానుడు విందు సిద్ధం చేసి రమ్మన్నాడు. ఏర్పరచబడిన వారు రాలేదు, దేవుని ఏర్పాట్లో ఉన్న వారు రాలేదు, పిలువబడిన రాలేదు. ప్రభు అన్నాడు, ఇదిగో నేను పిలిచిన వారు రాలేదు, వాళ్ళు పాత్రలు కాదు. అయ్యా మరి ఏం చేయమంటారు? విందు సిద్ధముగా ఉన్నది, విందు సిద్ధముగా ఉన్నది, వెళ్ళండి, వీధుల్లోకి పొండి, సొంత వీధుల్లోకి పొండి, మార్కెట్లోకి పొండి, చెడ్డవారినైనా పర్వాలా, మంచి వారినైనా పర్వాలా, చెడిపోయిన వారినైనా పర్వాలా, పోగు చెయ్యమని దేవుడు తన సైన్యమైన దండును పంపించాడు. ఆ సైన్యం ఏం చేస్తుంది ఇప్పుడు? ఆ సైన్యము మన పక్షమున యుద్ధము చేస్తుంది. ఆ సైన్యమే జనులను పోగు చేస్తుంది. ఆ సైన్యమే వీధుల్లో ఉన్న చెడ్డవారిని సైతం, చెడిపోయిన వారిని సైతం, లోకములో కలిసిపోయిన వారిని సైతం, ఏర్పాట్లో లేని వారిని సైతం పోగు చేసి, దేవుని సైన్యం పోగు చేసి బల్ల మీద భోజనమును సిద్ధపరచి ద్రాక్షారసమును ఇచ్చి పరలోక రాజ్యములకు చేర్చబోతుంది.